మరికొన్ని గంటల్లో జూబ్లీ హిల్స్ పోలింగ్ ప్రారంభం కాబోతా ఉంది. ఏ పార్టీకి ఏ పార్టీ నాయకుడికి పట్టం కట్టాలనేది ఓటర్లు ఇప్పటికే ఫిక్స్ అయి ఉన్నారు. కొన్ని నిమిషాల్లో జరగబోయేటువంటి ఈ ఓటింగ్ ప్రక్రియకి ప్రజల్లో అభిప్రాయాలంటే పార్టీ పరంగా కానీ వ్యక్తి పరంగా కానీ ఎవరికి పట్టం కట్టాలనుకుంటా ఉన్నారు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ని అడిగి వాళ్ళ నాడి ఏంటో తెలుసుకుందాం. సంవత్సరాల పాలన చూసినాం. ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసినాం కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ సర్కిల్కి అయితే నవీన్ యాదవ్ కంపల్సరీ కావాలి జూబ్లీ హిల్స్కి. ఆయన ఏంటంటే ఎవరు సెంటరింగ్ వాళ్ళు షిప్పింగ్ వాళ్ళు ఎక్కడ పడిపోయి చనిపోయినారు ఏదన్నా ఇమ్మీడియట్లో వచ్చి వాళ్ళకి మంచి సెటిల్ అని చూస్తాను. అలాంటి వ్యక్తికి ఓటేస్తే రేపు ఈ పని చేసేటోళ్ళకి అందరికి కొంచెం సపోర్ట్గా ఉంటారు. పక్కా నవీన్ యాదవ్కి ఓట్లు వేస్తాం. నవీన్ యాదవే ఈసారి విన్ అవుతాడు. ఇక్కడ ఎందుకు ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం మంచి చేయలేదా? చేసినారు. వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళు బ్యాక్ తిరిగేట వాళ్ళకి కానీ సపరేట్గా లేవరకంటూ సపరేట్గా ఏం చేయలేదు. అది నవీన్ యాదవ్ ఎప్పుడు అందుబాటులో ఉండేది. ఎప్పుడు మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం జవహర్నగర్లో. ఏ చిన్న అవసరానికి నవీన్ యాదవ్ అందుబాటులో ఉన్నారు. నవీన్ యాదవ్కే ఓటు నవీన్ యాదవ్కే ఓటేస్తాం. మాకు మంచి చేసినప్పుడు వాళ్ళకి ఓటేస్తారు. నవీన్ ఎందుకు వేస్తారు? మంచిగా చేసిన మాకు మంచిగా చేసినప్పుడు అయ్యొద్దా? మాకు మంచి కావాలి అంతే. మాకు 30 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాము. మాకు కావాలి మంచి చేసిన వాళ్ళకి మేము ఓటేస్తాం. ఏం మంచి చేసి నవీన్ యాదవ్ చేసినప్పుడు చేసేటప్పుడు బాగుంది. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు. ఏదైనా ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. అలాంటి వాదుకున్నప్పుడు అతనికే చేస్తాం నాయన. రౌండ్కి వేస్తుంది ఆయన. మంచిగా చూసినప్పుడు మేము మంచిగా అయిందేమి మీరుంటే మేము అదే వేస్తాం. ఏ మంచి చేసిండు మీ కాలనీలో? కొత్త రేషన్ కార్డు ఒకటి తీసుకొచ్చిర్రు. మహిళలకు ఫ్రీ బస్ ఒకటి తీసుకొచ్చిర్రు. రేషన్ కార్డు మాకు లేదు. పిల్లలకి స్కాలర్షిప్ రేషన్ కార్డు లేదు. చెయ్యాలి. 10 సంవత్సరాలు కాలేదు. దోచుకున్నట్టే పైసలు కాంగ్రెస్ వాడు వస్తే కాయ తీసుకుంటారు, కారోడు వస్తే కారోడు తీసుకుంటాండి. నాకు ఇయ్యలేదు. నా కొడుకులకు నా కోడళ్ళకి ఇయ్యకు. ఇప్పుడు మా కోడలు వస్తుంది. ఓటర్ లిక్కు ఆమె దగ్గర ఉన్నది. నీకు ఇక్కడ చూపిస్తానని ఉండొస్తామంటూ ఉన్నా. మనిషి 2500 ఇస్తాడట. కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు, తెలంగాణ వాళ్ళు ఇస్తారట. నాకు రాలేదయ్యా. రాకనే ఈక తిరుగుతాను. ఏ నెంబర్ వస్తుందో ఎక్కడ వస్తుందో ఓటు అయితే ఇక్కడనే. నేనా నాకు గుండెలు పెట్టుకొని గుర్తా చెప్పేయద్దు. నా గురువు ఉన్నోళ్ళకి చెప్పను. చెప్పయ్యా. పోయినసారి కేసీఆర్ ఉండేగా. కేసీఆర్ లో మీకు మంచి జరిగిందా? కేసీఆర్ ఉన్నప్పుడే నేను వచ్చిన కాంచి 20 సంవత్సరాల కాంచి కేసీఆర్కే వేసిన. కేసీఆర్ గుంపు నా సంతోష్ గుడికెళ్ళి పైసలు పంచిపోయాను. నాకెంత బాధ అనిపిస్తుంది. నేను 20 సంవత్సరాలు నేను వచ్చి ఇక్కడికి డబ్బులు ఇవ్వలేదు. నా కొడలకి ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు. నేను బుడ్డ కూరగాయల కొడుకులు చదువుకుంటే పసి కూరగాయలు పట్టుకొని పోయి ఉండి తెల్లారంగానే పోతా ఈ విధ ఉండిపోతా. అట్లా కాంగ్రెస్ వాళ్ళు వస్తారా? చేయకూడదు వచ్చిరా? ఏమో తిరుగుతా ఉన్నారు. ఎవరు కలుస్తలేరు. నీ ఓటు కారుబు నగల్లో ఉన్నది ఏ బూత్ ఉన్నదో ఎవరిని అడితే అడుగు అంటారు. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పోతే కాంగ్రెస్ యాక్ట్ అంటారు. ఈ కారు గుర్తుల దగ్గర పోతే కారు గుర్తు అంటారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా జరిగిందా మీ కార్మిక నగర్? ఏం మంచిగా నడిచింది. రోడ్లు, నీళ్లు, నల్ల మంచిగా నడిచింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 10 సంవత్సరాల నుండి మన టీఆర్ఎస్ ఉండే కదండి. టీఆర్ఎస్ హయాంలో ఎక్కువ మరి వర్క్ కూడా అయినట్టు లేదు మాకు దీ దగ్గర. కాకపోతే ఏంటంటే ఈ 2 సంవత్సరాల నుండి మన కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి కొంచెం వర్క్ పర్వాలేదు, బాగానే జరుగుతుంది. దాన్ని బట్టి ఇప్పుడు టీఆర్ఎస్కి వీళ్ళు ఓట్లు వేసినా కూడా మనది అధికారంలో ఈ కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి, ఈ టీఆర్ఎస్ పార్టీ లేదు కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ కూడా జరిగే అవకాశాలు ఏం లేవు. ఇక మన కాంగ్రెస్కి వేస్తే డెవలప్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నాం అందరం. ఎందుకు కాంగ్రెస్కి వేయాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ఇప్పుడు ఎన్ని చేస్తున్నారండి, అన్నీ చేస్తున్నారు కదా. ఫ్రీ బస్ పెట్టారు మనకి.
500 రూపాయలు మనకు సిలిండర్ ఇస్తున్నారు. ఇవన్నీ అయితే మాకు వస్తున్నాయి. ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల కరెంట్ వస్తుంది మనకి. ఇంకా రైతు బంధువు రైతులకు వేసిండ్రు, చాలా చేస్తున్నారు, వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇన్ని రోజులు మన ముందున్న గవర్నమెంటు చేసినవి అన్ని కబ్జాలు అవి ఇవి అన్నీ మీకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేవు, వస్తాయి గతంలో. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంది, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ మాత్రం నవీన్ యాదవ్ గెలుస్తారండి, 100% మంచి మెజారిటీతో గెలుస్తారు. ఒక్కసారి రాలేదా బీఆర్ఎస్? మా గల్లీకి రాలే, నీళ్ళు రావు, ఏం రావు. మేము నీళ్ళు వాళ్తానే వెళ్తాను అడుకొచ్చుకున్నాం. ఆ ట్యాంకర్ కూడా రాదు. రోడ్లన్నీ గల్లీలు ఉన్నాయి, అంతా గుంతలు ట్యాంకర్ కూడా వస్తలేదు. మేము ఇప్పుడు నవీన్ ఓటేసి ఆయనను గెలిపించుకుంటాం. ఎందుకంటే అధికారంలో ఉంది కదా, అన్ని పనులు అయితే. ఇప్పుడు అక్కడ గోపినాథ్ ట్యాంకర్ కట్టించారు, కానీ ఆయన ఏం చేయలే. ఆయన అక్కడ ఇప్పుడు నవీనాన్ని వస్తే మాకు అన్ని రోడ్లు నీళ్లు వీళ్ళు అన్నీ వస్తాయి. మేము 100% మా ఇంట్లో చాలా ఓట్లు ఉన్నాయి. మేము నవీన్ యాదవ్ గెలిస్తే ఆ సమస్యలన్నీ తీరుతాయా? తీరుతాయి. ఈయన పక్కకు ఉంటాడు, మేము పోతాము. మేము పోయి అన్న మాకు ఇట్లా అని వాళ్ళ నాయన వాళ్ళ కొడుకు వచ్చి అన్ని మా సమస్యలు తీరుస్తాడు. మేమైతే ఆయనకి ఇస్తాం, ఇప్పుడైతే ఆయనకి ఇస్తాం. మళ్ళీ తర్వాత అంటే ఏమో కానీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఏ పని కావాలని అధికారంలో ఉన్నోళ్ళదే కావాలి కదా, అట్లా మేమైతే నవీన్ అన్నకి ఇస్తాం బస్. ఓకే, ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నాం ఇక్కడ? ఇప్పుడు ఏంది ప్రాబ్లం? ఏమైంది? సెల్పు ఓటు ఎక్కడ వేయాలో తెలుస్తలేదు. ఓటు వేస్తాం ఎక్కడో కానీ సెల్పు కావాలి. అడ్రస్ చెప్తలేరు, ఎక్కడ ఇస్తున్నారు. ఇది నీ ఓటర్ కార్డు 176 నంబర్. ఏ బూత్ ఏ బూత్ ఆ బూత్ కాడికి పోతే వాళ్ళు మాకు తెలియదు అంటారు. ఇక్కడ వస్తే ఇక్కడ ఎవరు లేరు ఇన్ఛార్జ్. ఎంతసేపు వెయిటింగ్ చేయాలి, పొద్దురు సంది ఉన్నాం. ఏది మరి ఓటు ఎవరికి వేస్తావు? నీకు అది తెలిస్తే వేస్తా ఎవరికి వాళ్ళకి. ఇప్పుడు 10 ఏళ్ళ బీఆర్ఎస్ ఎట్లుంది, ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లుంది? 3 ఏళ్ళలో అదో లెక్క ఉండే ఇదో లెక్క ఉంటుంది. కానీ బీఆర్ఎస్ బాగుందా కాంగ్రెస్ బాగుందా? ఇప్పుడు ఎట్లా చెప్పనీకి రాదన్న, నువ్వు చెప్పుకాక. ఏమైంది? మా స్లిప్పులు దొరకలేవన్నా, మా స్లిప్ల టెన్షన్లో మేము ఉన్నాం. ఇప్పుడు నేను ఏం చెప్పాలి చెప్పు, ఏం చెప్పమంటే చెప్పు. ఇప్పుడు పైన అడిగితేనేమో కింద అన్నారు, కిందకు వస్తేనేమో ఆ పక్కకు అన్నారు, ఆ పక్కకు పోతేనేమో మాకు తెలియదు అనేసి వాళ్ళు అంటారు. పోయినసారి బూతులు నంబర్ చేంజ్ అయినాయి. పోయినసారి ఏమో 47లో ఉండే, 47, 46, 45 అట్లా ఉండే. ఈసారి ఏమో 81, 80, తర్వాత 79 ఇట్లా వచ్చినాయి. పోయినసారి ఏమో ఒక బూతుల్లో 2 బూత్లో ఉండే, ఈసారి ఏకంగా ఒక ఇంట్లో 3 బూతులు 4 బూత్లలో వచ్చినాయి. అవి ఎక్కడ ఉన్నాయి తెలియదు, ఎవరు వచ్చి ఇవ్వట్లేరు స్లిప్పులు. అది ప్రాబ్లం అయితే. ఎవరు పట్టించుకోవట్లేరు, ఎవరు ఇస్తలేరు. ఎవరికి అడిగితే ఎవరు సమాధానం. పాలన ఇప్పుడు పాలన గురించి ఏం చెప్పగలుగుతాం ఈ టైంలో? ఇప్పుడు ఏం చెప్పలేము మేము, అది సిచ్యువేషన్. ఇక ఓటు మన పర్సనల్ అన్న, మనకు నచ్చిన వాళ్ళకి మనం వేసుకుంటాం, అది మనం బయట పెట్టలేము, మన ఇష్టం. అది మనకు ఎవరు రైట్ అనిపిస్తే ఆ టైంలో వాళ్ళకి ఇస్తాం. మాకు ప్రెసిడెంట్ అప్పుడు ఉన్నది బాగానే చేసింది, ఇప్పుడు వచ్చింది కూడా. ఇప్పుడు రోడ్లు గిడ్లు వేసి ఇప్పుడు బాగానే చేసింది కాంగ్రెస్. ప్రెసిడెంట్ ఇప్పుడు వర్క్ నడుస్తుంది కూడా రోడ్లది, ఇప్పుడు పర్లేదు, ఇప్పుడైతే చేస్తారు పని అయితే. అది మంచిగా ఉంది అన్న, మంచిగానే ఉంది అంట, అన్ని బాగానే ఉంది. బీఆర్ఎస్ బాగుందా కాంగ్రెస్? ఇక అన్ని బాగుంటాయి, ఏదని చెప్పాలి. ఎవరికైనా వేస్తాం వేసినప్పుడు. जुबली का कंपटीशन तो चल रहा, लेकिन जीतना तो सिर्फ नवीन यादव को है. नवीन यादव विनर है, नवीन यादव कंफर्म विनर है. बीआरएस कैसा है? बीआरएस भी चल रहा है, बीआरएस अब पैसे बांट ले रहा है, जो भी कर रहा है जो भी है, लेकिन विनर नवीन यादव है. क्यों नवीन यादव को डालना हो? पूरा हेल्पिंग नेचर है एक तो नवीन यादव, क्योंकि एमएलए जब 10 साल जीता था, कभी भी एमएलए यहाँ पर नहीं आया. नवीन यादव कोई जीतो हारो या स्लम एरिया में पानी पड़ो, कुछ भी प्रॉब्लम है, नवीन यादव आते थे पहले से. तो लीडर नहीं, वो हीरो है सल. क्या कांग्रेस कार्यकर्ता है? मैं कांग्रेस का नहीं हूँ. हम लोग फर्स्ट बटालियन से या रिटायरमेंट के बाद ऐसा है. नवीन यादव को पूरी पब्लिक को इतना लाइक करती, छोटे बच्चे से भी वो मिलके रहते, बड़े लोग रहते मिलके रहते. ऐसा मुस्लिम सपोर्ट है नवीन यादव को? नवीन यादव को मुस्लिम सपोर्ट है, फिर बीआरएस की भी मुस्लिम सपोर्ट है ना, नहीं तो बीआरएस कहाँ से जीत सकती.
मुस्लिम सपोर्ट है बोल के बीआरएस आई थी लास्ट टाइम भी। हिंदू सपोर्ट भी वन साइड है, हमारे से ज्यादा हिंदू सपोर्ट है फिर नवीन यादव को। बीजेपी भी एक 20-30,000 कंफर्म एक्स्ट्रा मेजोरिटी से मारते हैं। अब तक तो एक पढ़ा लिखा एमएलए नहीं आया था, अब पढ़ा लिखा एमएलए है तो अपन यूटिलाइज कर सकते हैं, क्योंकि बाई इलेक्शन में 3 साल का चांस है। अभी तक तो बीआरएस भी अच्छा काम करे, नहीं बोलते नहीं भाई। देखो अब बीआरएस माघंटी साहब भी अच्छा थे, करे उन्होंने काम करे, लेकिन क्या है मालूम, अभी नवीन अन्ना बहुत बार ट्राई करे, 3-4 टाइम्स ट्राई करे। अभी उनको चांस है कि अपन एक यूथ में से अपन एक यंगस्टर को सेलेक्ट करके अपन अच्छे काम करा सकते हैं। क्योंकि देखिए एक अनपढ़ में और पढ़े वाले में दोनों में ज़्यादा फर्क रहता। पढ़ा लिखा एक अच्छे उसमें सोचता, तो क्या है अभी अपन उनको एक बार 3 साल का चांस दे के देखेंगे, क्योंकि अपन दे दिए समझो, अगर अच्छा काम करे तो कंटिन्यू एमएलए रहते, तो कोई गलत बात नहीं है उसमें। तो हमारा पूरा यूथ नवीन अन्ना को सपोर्ट में है भाई, माइनॉरिटी भी है, यूथ भी है, अच्छा काम कर रहे हैं। नवीन अन्ना क्या है, देखो एमएलए रंदो न रंदो उन्हें वन साइड काम करे सो है। आधी रात को आप चले जाओ उनके घर पे, आपको खाली हाथ नहीं आने देते। तो पूरा यूथ उनके सपोर्ट में है। और राउडी बोल रहे, कहाँ किसको तकलीफ दी है बताओ मेरे को? राउडी उनका भाई राउडी बोल रहे, उनके बाबा राउडी बोले, कभी किसी को तकलीफ दी है सो बताओ? फेक सब प्रचार हम उठा रहे हैं उनके ऊपर, फेक बातें कर रहे हैं, गलत है ये। देखो जो भी है शाम को फेस टू फेस करो आके, झूठ बात करके तुम अभी इलेक्शन के टाइम पे राउडीज़म कहीं को बता रहे अपना। आजकल कौन राउडी नहीं है बोलो? आज एक बच्चे को, छोटे बच्चे को मारो, 10 बच्चों को ले लेके आता हूँ, तो हर कोई राउडी छो ऐसा देखा गया। तो एजुकेटेड राउडी अलग रहता, अनपढ़ राउडी एक अलग रहता। तो एक अलग वो क्या राउडीज़म बोल के था परेशान कर रहे हैं, वो सब कुछ भी नहीं है। फैमिली का है राउडी बैकग्राउंड, नवीन यादव नहीं ना, फैमिली बैकग्राउंड राउडीज़म बोलते भी क्या राउडीज़म करे, वो था और था, कर लिए, खत्म हो गया ना। अभी वैसा कुछ भी नहीं ना, किसी को तकलीफ तो नहीं दे रहे ना। उनके जगह पे उन लोग रियल इस्टेट चला रहे हैं, खत्म है बस। वो खाली बदनाम है ना, बस गलत है। लेकिन देखो एक बार मैं सबको एक अपील कर रहा हूँ कि एक अच्छे आदमी को वोट डाल के जिताओ बस। कांग्रेस और नवीन अन्ना को अपने चांस से अब यूटिलाइज कर सकते हैं अपन। थैंक यू। कार्मिका नगर ओके, वोट है आपको? है, कितने साल से डाल रहे हैं? 2 साल से डाल रहा हूँ। ओके, अब बीआरएस का, कांग्रेस का, बीजेपी का चल रहा है इलेक्शन में, आपको वोट किसको डालते हैं? कांग्रेस। को कांग्रेस पहले से देख लेते आते, नवीन अन्ना का अब तक का चांस दिए, कुछ भी डेवलपमेंट नहीं हुआ, थोड़ा बहुत हुआ, अभी इनको चांस देके देखेंगे। अभी खुद डाल लेते बैठे तो ना होता, हर एक को चांस देके करके देखना रहता। नहीं, वो बीआरएस भी अभी 10 साल का है ना, 10 साल से पर बीआरएस क्या सोगी, खाली जो ఓల్డ్ జనే రేతే పాత వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తున్నారు, కానీ యూత్కి సపోర్ట్ చేయట్లే. కానీ నవీన్ చూస్తే మనకి యూత్కి సపోర్ట్ చేస్తారు, జాబ్స్ ఇప్పిస్తా అని అంటున్నాడు. యూత్తో తిరిగితే కదా యూత్ కష్టాలు ఏమైనా తెలుస్తాయి ఎటువంటి మనిషి. అందుకోసమే ఈసారి నవీన్కి సపోర్ట్ చేసి గెలిపిద్దామని మా ఉద్దేశం ఉంది. ముస్లిమ్స్ కాదు, ముస్లిమ్స్ అని ఏం కాదు, ముస్లిమ్స్ హిందూస్ క్రిస్టియన్ అయినా కానీ ఆయన జస్ట్ మేము ముస్లిమ్స్తోనే ఉంటాం, హిందూస్లో ఉంటామని ఏం లేదు. ఆయన అందరూ జనాలు నా జనాలని ఆయనది ఒక లెక్క. అందుకోసమే మాకైతే నవీన్ యూత్ మొత్తం నవీన్కి వేద్దామని ఉంది. మా అంటే కొంచెం రౌడీ బ్యాక్గ్రౌండ్ అంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? చెప్తే నేను కూడా రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మీది కూడా రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. చెప్పేస్తే చెప్తే కదా చూడాలి కదా మనం కూడా. బ్యాక్గ్రౌండ్ అంటే ప్రతి ఒక్కరికి ఏదైనా ఒకటి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. చెప్పేవాళ్ళు మంచి చెప్పేస్తారు, చెప్పలేని వాళ్ళు తప్ప అని అంటారు. యూత్ బ్యాక్గ్రౌండ్తో ఏమి ఉండదు, కానీ యూత్కి సపోర్ట్ చేసేవాళ్ళు, మనకి ఏదైతే ఉన్నాయి కష్టాలు ప్రజల మధ్య తిరిగేవాళ్ళు అంటే ప్రజలకి చేస్తాం. ఎందుకంటే కాబోయే రోజుల్లో మనకి యూతే పెద్దోళ్ళు అవుతాం. మహేజే నేను 18-25 ఎంత ఉన్నా కానీ కాబోయే రోజు ఒక 28-30 పెరుగుతుంటా. మనకి సపోర్ట్ చేస్తే కదా తెలుస్తుంది. జస్ట్ పాత వాళ్ళకి సపోర్ట్ చేసుకోవాలి, మన లోపట్లోనే చేసుకుంటే ఏమవ్వదు. యూత్కి చూస్తే యూత్ కష్టాలు ఏమిటి, జాబ్స్ ఏమేమి ఉన్నాయి, జాబ్స్ ఏం లేదు, ఏమేమి డెవలప్మెంట్ అవ్వాలి గల్లీలో, అది ఆయన తిరుగుతాడు, మాకు తెలుసు చిన్నప్పటి నుంచి. అందుకోసమే మా ఉద్దేశం నవీన్కి ఓట్ చేద్దామని మా ఉద్దేశం. 8 సంవత్సరాలు. డెవలప్మెంట్ అంటే కొంచెం పర్లేదు, కాకపోతే మాకు రోడ్స్ అంటే ఇప్పుడు వేసిరు కదా, పర్లేదు బాగానే ఉన్నాయి. వాటర్ అయితే పర్లేదు, డే బై డే వస్తుంది బాగానే. అప్పుడు మాకు ఇబ్బంది ఉండే, ఇప్పుడైతే పర్లేదు బాగానే. కానీ అర్ధరాత్రికి వదులుతుండు నల్లలు, 2 గంటలు. మాకు పొద్దుగాల కొంచెం 6 గంటల నుంచి 7 గంటల వరకు వదిలితే ఆ టైంలో అందరం ఉంటాం కాబట్టి పట్టుకుంటాము నీళ్ళు. కరెంట్ అంటే పర్లేదు బాగానే ఇస్తున్నారు కరెంటు. రేషన్ వస్తున్నాయి, మాకు సన్న బియ్యమే వస్తుంది. కాంగ్రెస్ బాగుందా, బీఆర్ఎస్ బాగుందా మీ దృష్టిలో? మా దృష్టిలో అంటే ఓపెన్ చెప్పండి అమ్మా, మీ ఒపీనియన్. నాకు తెలియదు. ఎన్ని ఇయర్స్ నుంచి చెప్తున్నారు అమ్మా ఇక్కడ? ఎన్ని ఇయర్స్? నేను
10 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు ఏం జరిగింది కొత్తగా? ఏం జరిగిందంటే ఇప్పుడు ఈయన వచ్చి నుంచి అయితే మాకైతే ఏమీ లేదు. వాటర్ చక్కగా వస్తలేవు, కరెంట్ చక్కగా ఉండలేదు, ఏముంటలేదు మాకు. ఈయన వచ్చి నుంచి అయితే ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడైతే అన్ని జర పర్వాలేకుండే ఏదైనా. ఇక ఏం అంతే, మాకు ఇండ్లు లేవు, ఏం లేవు, మేము కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నాం. డబుల్ బెడ్రూమ్ పెట్టుకోలేదా? పెట్టినామని మాకు రాలేదు. ఎందుకు? ఏమో మరి ఎందుకని రాలేదు ఏమో మరి, అంతే. 2500 ఇస్తాను, ఇవ్వలేదు, ఏం లేదు మాకు. ఒకటి పెట్టంగానే అయిపోయాను. ఎంతో కొట్టుకొని వస్తుర్రు, ఇప్పుడు కొట్టుకొని వస్తుర్రు ఒక్కొక్కళ్ళకు. రేషన్ కార్డు ఉన్నది, మాకైతే ఉన్నది. ఫస్ట్ నుంచి రేషన్ కార్డు అయితే ఉన్నది మాకు. ఇప్పుడు ఇచ్చేటోళ్ళకి ఇస్తుండేమో అని మాకైతే ఏం లేదు. ఇక నీళ్ళు అయితే ప్రాబ్లం బాగానే ఉంది మాకైతే ఇక్కడ. ఇక ఇదే, ఇది రైమత్ నగర్కి వస్తుంది. ఇది కార్మీ నగర్, ఇది రైమత్ నగర్కు. వాటర్ ప్రాబ్లం ఫస్ట్. వాటర్ ప్రాబ్లం ఏమవుతుంది మాకు? వాటర్ ఉండాలి, కరెంటు మంచిగా ఉండాలి, అంతే. ఇక ఏదో ఎవరు గెలుస్తారో ఏమో మరి. ఇప్పుడు ఎవరో నేను చెప్పలేను. ఇప్పుడు ఎవరు చెప్పినా ప్రాబ్లం అవుతుంది. ఇది చెప్పా, ఇవే ఉన్నాయి. మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మాకు? షూటింగ్ చేస్తాడు మా ఆయన, చేసుకుంటే షూటింగ్ ఉంటే మాకు బాగుంటుంది, లేకపోతే ప్రాబ్లమ్సే. ఒక ఇల్లు లేదు, ఒకటి లేదు, మేము ఎందుకు ఓటు వేయాలి అనిపిస్తుంది అట్లా. ఉంది, మావి 3-4 ఉన్నాం మేము. 4 ఓట్లు మళ్ళీ వేస్తూనే ఉన్నాం. ఏది లేదు, పెట్టుకున్నాం, రాలేదు మాకు. ఏమంటున్నారు? వస్తాయి అంటున్నారు. ఫ్రీ బస్ ఇస్తే ఏం చేయాలి? అందరూ వస్తున్నారు. ఎందుకో మరి, అది పెట్టిన ఆయనకు తెలియాల. అది అంతే. చాలా బాగుంది. కేసీఆర్ సూపర్. కేసీఆర్కి డబల్ ఓట్ వేయమంటే కూడా వేస్తాం. అది మాకు బీఆర్ఎస్ స్కాలర్షిప్లు ఉన్నాయి పిల్లలకి. మా అమ్మాయి డిగ్రీ అయిపోయింది, ఆమెకి స్కాలర్షిప్ అవ్వలేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నాయి, మంచిగా చదువుకున్నారు, అన్నీ మంచిగా సాగిపోయినాయి. మా పెద్దమ్మాయికి మ్యారేజ్ చేసిన కళ్యాణ లక్ష్మి వచ్చింది, అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఏది లేదు అసలు. ఆ ఫ్రీ బస్ 2500 లేడీస్కి ఇస్తామన్నాడు రేవంత్ రెడ్డి. ఏం చేసిండు? ఏమీ చేయలేదు. ఆ ఫ్రీ బస్సులు ఒకటి పెట్టినాడు, సచ్చేటోడు చస్తున్నాడు, బతికేటోడు ఉంటున్నాడు. అది కాదు అని మాకు అనిపిస్తుంది. వచ్చింది, వైఫ్ కలిసింది. మా అమ్మాయి కూడా దాంట్లో వార్డ్ నెంబర్గా ఉంది, మా రిలేట్ అమ్మాయి ఉంది. మేము అక్కడికే ఓట్లు టీఆర్ఎస్ వస్తుందని మా నమ్మకం. మా 6 ఓట్లు. ఇంకా మా వాళ్ళు 4 ఫ్యామిలీలు ఉన్నాయి, అందరూ అంతే. మా పేరు సి దీప్తి అండి. నేను స్కూల్ టీచర్ జాబ్ చేస్తాను. రహమత్ నగర్ చర్చి గల్లీలో ఉంటాము. ఇన్నేళ్ళైనా మేము ఇక్కడ హౌసెస్ గురించి పెట్టాం కానీ మేము 25 ఇయర్స్ అయింది ఇక్కడ ఉండబట్టి. నేను బై బర్త్ ఇక్కడే పుట్టి పెరిగాము. ఆయన మాకు ఎన్నిసార్లు అప్లికేషన్స్ హౌసెస్ పెట్టినా కూడా స్పందన లేదు. అంటే వాళ్ళ ఆ పార్టీ వాళ్ళ తరఫున వల్లే తీసుకుంటున్నారు, ఆ గవర్నమెంట్స్ తిరిగే వాళ్ళకి. అంటే టీఆర్ఎస్ కావచ్చు ఏదైనా కానీ. ఇంకా ఇప్పుడు మరి ప్రెసెంట్ ఈ గవర్నమెంట్కి మేము చూస్తున్నాం కానీ మరి అయితే ఏమో తెలియదు. మనకి ఫేవర్ అనేది ఏం లేదు. మరి మాకు ఇంకోటి ఫ్రీ బస్ అనేది ముఖ్యంగా మహిళలకి ఫ్రీ బస్ వద్దనడమే మెయిన్. ఎందుకంటే ఇది నా తరఫున కాదు, చాలా మందికి చూస్తున్నాం ఫ్రీ బస్ వల్ల చాలా తిప్పలు ఉన్నాయి. నేను బాగా దాంట్లో చూశాను. ఆ ఫ్రీ బస్ తీసేసి ఇంకెవరు వేరే దాని బదులు మంచిది పిల్లల ఎడ్యుకేషన్ కానీ హెల్త్ పరంగా పెడితే చాలా బెటర్గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ గవర్నమెంటే బాగుంది కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా కొంచెం ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అట్లాంటి ఫెసిలిటీస్ అంటే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కానీ ఏపీలో అలా జరుగుతుంది. అట్లాంటి ఎడ్యుకేషన్ పిల్లలకి అట్లాంటి బెటర్గా ఉంటే బాగుంటుంది. ఫ్రీ బస్ అనేది తీసేసి అట్లాంటివి యూజ్ చేస్తే బాగుంటుంది హెల్త్కి, ఎడ్యుకేషన్. నాది అనేది అంటే నేను నార్మల్ సిటిజన్ కదా, అది పర్సనల్ చెప్పచ్చు కదా అని. అట్లా డెవలప్మెంట్లో వచ్చేసి జరుగుతూనే ఉన్నాయి 25 ఇయర్స్. అంతకుముందు నుంచి కూడా మనం పుట్టి పెరిగినప్పుడు కాంగ్రెస్ ఉంది. ఇంకా బెటర్ చూడాలని నేను అనుకుంటున్నాను మంచి పథకాలతో. ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ వచ్చి మగంటి గోపినాథ్ వాళ్ళ వైఫ్ ఉంది కదా సార్. కాంగ్రెస్ వచ్చి నవీన్ అన్నే ఉన్నారు. బీజేపీ వచ్చేసి ఆయన లంకా దీప్ అని ఉన్నారు సార్ అన్నారు. అంటే ప్రజలకి అనుగుణంగా మనకు దగ్గరగా వచ్చేది
ఒక కాంగ్రెస్ పార్టీ వస్తుంది ప్రెసిడెంట్. సో దాన్ని మంచి పథకాలుగా వినియోగిస్తే బాగుందని నేను కోరుకుంటున్నాను అంతే. మేము 6 years నుంచి. ఎట్లా ఉంది ఇట్లా ఏరియాలో సెక్యూరిటీ కానీ అమ్మాయిల విషయంలో కానీ రోడ్స్ పరంగా కొంచెం డ్రైనేజీ ఇష్యూ ఉంది, మిగతా అంతా పర్వాలేదు. చెప్పిరా ఇప్పుడు ఆఫీసర్స్ కి ఇప్పటికి వచ్చేం లేదు, అసలు మాకు కనిపించేది ఏం లేదు. నాయకులు వచ్చింది ఏదంటే వచ్చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతేగాని ఏమనేది అడగట్లేదు. వాళ్ళు అడిగితే కదా మనం చెప్తాం, ఒక 5 నిమిషాలు నిలబడితే కదా ఏదైనా మాట్లాడడానికి. వాళ్ళు ఇలా ఉంది అలా ఉందని ఎలా ఉందమ్మా అని అడిగితే కదా మేము చెప్పగలం. మరి ఏమన్నది ఏం లేదు. ఉన్నాయి. మరి ఏ పార్టీకి మీరు చూస్ చేసుకుంటారు? మేము అనుకుంటున్నా కాంగ్రెస్ అనుకుంటున్నా. నవీన్ యాదవ్ వస్తే ఏమైనా డెవలప్ చేస్తారేమో అనేసి. ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు మీకు బాలేదు? బీఆర్ఎస్ బాలేదని కాదు, అంటే లాస్ట్ ఎమ్మెల్యే ఉండే మాగంటి గోపీనాథ్ ఉంటే బాగా చేసి ఉండే. మరి అతను ఎక్స్పైర్ అయిన తర్వాత ఇతను కొంచెం డెవలప్ అంటే తెలిసిన యూత్ పర్పస్లా ఉంటారు కదా ఇతను, కాబట్టి సో ఇతనికి వేస్తే కొంచెం అర్థం చేసుకొని అన్ని డెవలప్ చేస్తారు. కలిసారు మా హస్బెండ్. మేమంటే నేనైనా డ్రైనేజీ గురించి చెప్పాను. డ్రైనేజీ మెయిన్ ప్రాబ్లం డ్రైనేజీ. ఇంకా సమస్య ఏమంటే ఇంకేం లేదు, డ్రైనేజీ ఇష్యూ అంటే మెయిన్ అంతే. చాలా ఇబ్బందులు ఉన్నాయి గర్ల్స్కి అయితే. బస్ కండక్టర్స్ వాళ్ళు కూడా సహకరించలేదు. ఫ్రీ బస్ అని గర్ల్స్ అంటేనే కొంచెం ఈజీగా తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆగండి అని అంటే కూడా ఆగట్లేదు. మొన్న ఇక్కడ చౌరస్తాలో కూడా ఇంతకుముందు ఒకటి అయింది, ఒక 6 months ముందే. అమ్మాయి ఇంకా దిగనలేదు, బస్సు వెళ్ళిపోతే పడిపోయింది ఆమె. అది ఆమె చెప్పలేదో చెప్పట్లేదో అది ముందు విషయం, కానీ ఆమె పడైతే ప్రాణాలు అయితే పోయేసినాయి. ఫ్రీ బస్ వల్లనే ఇది ఎక్కువ అనేది. ఇప్పుడు ఫ్రీ బస్ లేకపోయి ఉంటే కూడా కొంచెం వెయిట్ చేసి సరే ఈ బస్ కాకపోతే ఇంకో బస్ అని వెళ్తాయి. ఇప్పుడు ఫ్రీ బస్ కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ బస్సే ఎక్కాలి, దీంట్లో ఆధార్ కార్డు నడవదని చెప్పేసి కూడా ఎక్కేస్తున్నాం గర్ల్స్ కూడా అందరు అట్లా. కాబట్టి ఫ్రీ బస్ తీసేయాలి. ఫ్రీ బస్ కాకుండా ఇంకా వేరేది ఏదైనా పెట్టాలి, వేరేది ఏదైనా పిల్లలకి ఎడ్యుకేషన్ గురించి కానీ. ఇప్పుడు ముసలాళ్ళు కూడా పెన్షన్ అది ఇది సంథింగ్ అంటున్నారు కదా, అట్లాంటిది ఏదైనా ఒకటి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ ఫ్రీ బస్ మాత్రం తీసేయాలి. మీరు స్థానికంగా ఏం డెవలప్మెంట్ జరిగింది, ఏం డెవలప్మెంట్ జరగాలి? ఈ డ్రైనేజ్ అయితే ప్రతి దాంట్లో ఉంది, మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం. ఏ కాలనీ ఇదంతా రహమత్ నగర్. డ్రైనేజ్ ప్రాబ్లం మెయిన్. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ లో ఏం జరగలేదా డ్రైనేజ్? గత 10 ఏళ్ళు అంటే మేము అప్పటి నుంచి రాలేదు, మేము వచ్చి 6 years 7 years అవుతుంది. మెయిన్ డ్రైనేజ్. ఇప్పుడు ఏ పార్టీ మీరు ఒకవేళ ఓటు వేయాలనుకుంటే ఏ నాయకుడు? నవీన్ అన్న. ఎందుకు నవీన్ అన్న? ఎందుకంటే ఆయన కూడా కొంచెం, మేము ఇప్పుడు గర్ల్స్ కాబట్టి ఆయన కొంచెం గర్ల్స్లకి దగ్గరలో ఉన్నాడు. అలాంటివి అంగన్వాడీలో కూడా అన్నీ చేస్తున్నాడు, దగ్గరగా వస్తుండు, మహిళల దగ్గరకు వచ్చి మాట్లాడుతుండు, ఫ్రీగా ఉంటున్నాడు. కాబట్టి ఈ మాగంటి గోపీనాథ్ అన్నలాగానే ఈయన కూడా కొంచెం డెవలప్ చేశాడు అన్నట్లు నమ్మకం వస్తుంది. నవీన్ యాదవ్ మీరు మీ ఫ్యామిలీస్ అందరికి నవీన్ యాదవ్ అనే చెప్తున్నారు. డ్రైనేజ్ వాటర్ ప్రాబ్లం బాగుంది, అంటే మా సంతిండే కానీ అంటే తాగే నీళ్ళు సరిగా వస్తలేవు, గంట కూడా ఇస్తలేదు మాకు. టైం కిడుస్తుందా అసలు? మొత్తం టైం అంటే ఒక టైం అంటే లేదు, 4:30 5:30 6 7 9 వరకు చూసుకోవాలి, కిందికి పైకి తిరగాలి, అట్లా కష్టమే. మేము ఏ నాయకులకి ఏం చెప్పాలి, ఇంకా మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్న వాటి చెప్పేసినాయి. ఎవరికొవరికి వేస్తాంలే. ఇంకా ఇంకా నేను ఏదైనా మేము సంతిలో అవన్నీ అన్నీ విన్నవా 45 ఏళ్ళు వచ్చి అందరు గుర్తుపడతారు. ఇంకేమి ఎవరికో వేస్తాం, ఏమా ఏకెందుకు ఉండం కదా. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కలిసిరా, అందరూ వస్తారు ఏమని అంటారు. నేను ఇండ్లకి ఏం పోను, బయట ఇప్పుడు ఇల్లు ఉంది కాబట్టి ఇటు వచ్చినాం, కానీ మేమేం రాము బయటికి ఎక్కువ. నీళ్ళు డ్రైనేజ్ అంతే. ఇంకా అసలు లైట్ లేదు, 2 ఏళ్ళ నుంచి లేవు మాకు లైట్ అసలే లేవు. ఇక్కడ వరకు అక్కడ అసలే లేవు. బయట నేను చెప్పలేదు కూడా, చెప్తూనే ఉన్నా కదా, చెప్పలేదు. అప్పుడు నాకు నోము ఉంది, వాళ్ళు వచ్చినప్పుడు బయటికి రాలేము, చెప్పలేము, వాళ్ళకి కలవలేము. మళ్ళీ వాళ్ళు వీళ్ళకి చేయలు కలపాలి కదా, నేను నోమించే లేచి రాలేము కదా. हम किराएदार है जी, हमको क्या है, पानी अच्छा है? हरा पानी तो करंट कभी जाता कभी आता, उसमें क्या है। आप वोट है इधर? है किसको डालते हैं आप वोट? अब वो किसको डालना क्या नहीं डालना। पहले बीआरएस का कैसे है, अब कांग्रेस का कैसे है? पहले तो कांग्रेस को डाले हम। कोई डेवलपमेंट नहीं है। देखो इतना 50 साल होगा, एक घर नहीं है ना, दार नहीं है, कुछ नहीं है, एक पिंचिंग नहीं है, कुछ नहीं है, क्या करना बोलो। डबल बेडरूम है ना वो? नहीं है जी, हमको नहीं आया जी। एप्लीकेशन लगा दिया? हाँ लगाए मगर नहीं आया। देखो जी क्या बोल रहा है? हमारे को बच्चे नहीं है, किच्चे नहीं है, क्या नहीं है।
नहीं ऑफिसर को पूछा क्यों नहीं आए? नहीं आए बोला तो नहीं आए बोल के पढ़ रहे वनु बोलो। आप कांग्रेस को डाल रहे हैं बीआरएस को? अब किसको डालना है क्या नहीं वो नहीं मालूम अभी, वहाँ गए तो मालूम होना डालने का। 40 years బై బర్త్ ఇక్కడే ఉన్నాం. 40 years నుంచి మీకు ఏం డెవలప్మెంట్ కనిపించింది ఇక్కడ? ఏమీ లేదు. ఏముంది డెవలప్మెంట్? 40 years 40 years నుంచి ఇట్లానే ఉందా? బై బర్త్ 40 years నుంచి ఏరియా ఇట్లానే ఉందా? లేదు లేదు. ఏం డెవలప్ అయింది? రోడ్స్ డెవలప్ అయినాయి, డ్రైనేజ్ డెవలప్ అయింది, కరెంట్ అన్నీ మంచి ఫెసిలిటీ బాగుంది. జనార్దన్ ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ 3 పార్టీలు ఉన్నాయి. అవును. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. నాయకుడు ఎట్లున్నాయి, పార్టీలు ఎట్లున్నాయి? వచ్చినాక చూస్తాం. మీరు ఒకటి అనుకొని పోతారు కదా. వచ్చినాక చూస్తాం అంతే, అది వచ్చినాకే చూస్తాం. లాస్ట్ టైం అయితే మాకు బీఆర్ఎస్ మంచిగా ఉంది. ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ వచ్చిన నుండి మాకు ఇక్కడ ఏది ఒక్క ఇంచు కూడా అటు నుండి ఇక్కడ కదలేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమి బెనిఫిటే లేదు. అది కరెంటు ఫ్రీ ఇస్తా అన్నారు, అది లేదు. గ్యాస్లో సబ్సిడీ ఇస్తా అన్నారు, అది రాలేదు. చాలా చేస్తా అన్నాడు కానీ ఇప్పటి వరకు అయితే మాకైతే ఏం దొరకలేదు. ఒక కరెంటుది సబ్సిడీ వస్తుంది, గ్యాస్ది అయితే ఏం లేదు. డబుల్ బెడ్రూమ్స్ మాకు లేదండి, మాకు ఓన్ హౌస్ ఉంది. మిగతా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందుతుంది. నాకైతే ఇప్పటివరకు మాకెవరికి తెలిసిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వచ్చిందని మేము వినలేదు. మాకెవరు చెప్పలేదు కూడా మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి. రైతు బంధు స్కీమ్, రైతు బంధు అది వాళ్ళ పొలం ఉన్న వాళ్ళకి, మాకేం పొలాలు లేవుగా. పొలం ఉన్న వాళ్ళకి హైదరాబాద్ లో కాంగ్రెస్ వల్ల మీకేం బెనిఫిట్? ఇక్కడ జూబ్లీ హిల్స్ లో బెనిఫిట్ అంటే మాకైతే కాంగ్రెస్ వల్ల ఏం కనిపించలేదు. ఒక బీఆర్ఎస్ ఉన్న 10 ఏళ్లలో వాళ్ళు రోడ్స్ బాగానే చేశారు, డ్రైనేజ్ బాగానే చేశారు, కరెంట్ అన్ని ఫెసిలిటీస్ బాగానే చేశారు. డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ అన్ని వాటర్ A to Z మంచిగానే పెట్టారు. వెనక నాలా ఉంది, ఆ నాలా కూడా క్లీన్ అండ్ నీట్గా పెట్టారు. దాని మీద అంటే ఇంతకుముందు ఓపెన్ ఉండే, దాని వాటర్ ఇటు వచ్చేస్తుండే, అది మొత్తం కట్టి నీట్గా చేశారు. అక్కడ కొన్ని మంచిగా సాధ్యమైంది, చాలా మంచిగానే చేశారండి. రోడ్లు కూడా వాళ్ళు ఉన్నప్పుడే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక రోడ్లు ఏం పడలేదు. మాకు మాగంటి ఫ్యామిలీ గురించి మీ ఒపీనియన్? అది మాకు తెలియదండి, మేము ఎప్పుడు వాళ్ళతో మాట్లాడలేదు. వాళ్ళ ఫ్యామిలీతో మాకేం తెలుస్తుంది? వాళ్ళ వైఫ్ వచ్చిందా, మీతో కలిసిందా, సమస్యలు తెలుసుకుంటుందా, గల్లీ తెలుసుకుంటా, తిరుగుతుందా? అంతే, తెలుసుకుంటుంది, అన్నీ అడిగింది. మాగంటిని చూసినాం, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏం తెలుసు? వాళ్ళ ఫ్యామిలీ గురించి మాకేం తెలియదు. ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఎవరెవరు ఉన్నారు, ఏ పార్టీలు ఉన్నాయి? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. కాంగ్రెస్కు నవీన్ యాదవ్ అన్న, బీఆర్ఎస్కు సునీత, బీజేపీకి తెలియదు అన్న. ఎవరికి వేస్తారు ఓటు? కాంగ్రెస్ అన్న. ఎందుకు కాంగ్రెస్? కాంగ్రెస్ అన్న, ఫస్ట్ నుంచి కాంగ్రెస్. ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్. అంటే వ్యక్తితో సంబంధం లేదా మీకు? అట్లనే ఏం లేదన్న, మంచిగా చేస్తాను నవీన్ యాదవ్ అన్న వస్తే. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ 5 years అవుతుంది, 5-6 years. 5 years లో నవీన్ యాదవ్ ఏం చేసింది జూబ్లీ? నవీన్ యాదవ్ మస్తు చేసిన అన్న. ఏం చెప్తారు అంటే పర్టికులర్గా? बेहतरीन है, टीआरएस कांग्रेस। 3rd प्लेस में बीजेपी आता। फर्स्ट प्लेस में कौन रहता? कांग्रेस रहता, और फर्स्ट प्लेस में जीतता भी 100%। आपका वोट कांग्रेस को? कांग्रेस को लोकल है, अपन आज रात को बोले तो भी आता आदमी। मैं उनसे 4-5 काम भी कराया, उनको दम है करते। बीआरएस से भी 10 साल का है ना इधर? बीआरएस सर का 10 साल का है, उनके लोगों को सेफ्टी करा, उन्हें अलग अलग उनका पार्टी वालों को देता, नॉर्मल पब्लिक नहीं देता। दलित बंधु दिया, किसको दिया? 4 मंजिल बिल्डिंग रोज उसको दिया, हमारे दिया नहीं। दलित बंधु आपको कैसे आता? नहीं आता, मुस्लिम माइनॉरिटी है, फिर गरीब को देना ना। माइनॉरिटी का नीचे दिया, गाड़ियाँ दिया, खेतों को दिया, उनके पीछे उनके झेलने वालों को, उनके बाजू रेसन को दिया। आज टीआरएस हार जाने को दलित बंधु वजह से 100% गोवा में हार गए। कांग्रेस क्या दिया? कांग्रेस क्या दिया? हमारे 6 लाख रुपए ऋण माफी हो गया कांग्रेस आने से। రైతు బంధు बढ़ाया, बस फ्री है, मेरे 200 यूनिट फ्री आ रहा है। 10 साल का क्या करें?
10 साल रहे के फिर इनको नहीं तो अक्ल है करना बोल के एक नहीं करे। आज बोल रहे औरत को फ्री दे रहे मर्द वाले को बढ़ा दे डबल कर दिए बोल रहे आज। सही बात है। फिर वही काम तुम औरत को फ्री में 200 किलोमीटर है मेरा गाँव जाना बोले तो हमारे बीबी लेके जाना लगा कहना तो 1200 रुपये खर्चा एक जाने के टाइम पे जाके आना 1200-1500 खर्चा बच रहा ना 200 यूनिट को 800-900 बच रहा ना। बारीक चावल 6,000 रुपये क्विंटल ये ऐसा चावल से वही खा रहे फायदा है नहीं। अभी हमारी बीबी ड्यूटी जाती महीने 1500 का बस पास निकलना पड़ता बस पास बच गया ना 1500 रुपये मेरे को फिर हो गया ना। इन्हों 2 बार बढ़ाए बेनिफिट हो रहा। हाँ बेनिफिट इन्हों 2 बार बढ़ाए इन्हों बढ़ाए तो कुछ भी नहीं। इन्हों बढ़ाए तो मर्दवाने को डबल करा औरत को फ्री करके डबल करा बोल रहे। फिर इन्हों बढ़ाए जब इन्हों दोनों को से फीस वसूल करे बस टिकट करे डबल करे ना जब। एक बात सुनीता क्या करते हैं जी पॉलिटिकल कैरियर फर्स्ट टाइम मागंटी गोपीनाथ बहुत अच्छा आदमी था मुस्लिम हिंदू को माइनॉरिटी को पूरा को मिला लेके करा था कई बोलना उन्होंने लोकल लीडर को पावर नहीं दिया सरकार डायरेक्ट पब्लिक टू अटैचमेंट था करा काम अच्छा करा गया चैप्टर क्लोज 3 बार जीता टीडीपी में जीता पहले टीडीपी में से टीआरएस में अच्छा आदमी था उन्होंने केसीआर को अभी मागंटी सुनीता को नवीन को नहीं इलेक्शन है केटीआर रेवंत रेड्डी को इज्जत का सवाल मागंटी सुनीता रेड्डी का केटीआर का सवाल इज्जत का सवाल है। ये लोग इतना अब इतने दिन से इतने मिनिस्टर आ रहे रूलिंग पार्टी वाले रूलिंग पार्टी अपोजिट पार्टी वाले कहाँ के सरपंचों करने से आ रहे डिप्टी टीचर करने से आ रहे आरगे सुना भी आ रहे कई को बार याद नहीं आया। ये पूरा स्टेट इलेक्शन दिख रहा है स्टेट इलेक्शन में इतना भयंकर नहीं होता उतना भयंकर हो रहा आज सब हर पब्लिक हर आदमी दिख रहा उनका आज। जब कहाँ गए थे 10 साल जब कहीं को नहीं आए दलित बंधु किसको पहुंचा आज तुम्हारे पहुंचा क्या बोल रहे पैसे दे के जब उनके लोगों को दे दिए खत्म हो गया। धरणी बोल के लाए धरणी में गांड मार दिया पूरा पब्लिक परंपरा लैंड सीलिंग लैंड कहाँ है धरणी उसलिए लगाए దొరల రాజ్యం అయిపోయింది ఒకప్పుడు 1948లో దొరల రాజ్యం ఎట్టున్నానో రజాకార్ల జమానా ఎట్టున్నానో అట్లా తయారైంది 10 ఏళ్ళు 5 ఏళ్ళు మంచిగా చేసిండు కేసీఆర్ రెండోసారి గెలిచినప్పుడు పోయింది నాశనం అయిపోయింది। ఫస్ట్ మస్తు టీడీపీలో ఎన్టీ రామారావు ఫస్ట్ 1984 స్టార్టింగ్లో ఇట్లా రామారావు చేసిండు అట్లా చేసిండు వచ్చిండ్రా మళ్ళీ కూడా అనుకున్నాం చంద్రబాబు నాయుడు పోయినాక మళ్ళీ వచ్చిండ్రా అనుకున్నాం కానీ 5 ఏళ్ళు అయిపోయినాక మేమే దూరంలో మాకే కొమ్ములు వచ్చినాయి అంటారు చూడు మైపన్న అయితే అల్లా తలా కుందలు తాల్తా వచ్చి చోగా। జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బస్తీ పర్యటించాము బస్తీ వాసుల అభిప్రాయాలు తెలుసుకుంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ కాస్తో కూస్తో అభివృద్ధి జరిగింది 3 సార్లు పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ ఈసారి అవకాశం కల్పించి అతనికి పట్టం కడితే తప్పనిసరిగా మా బతుకులు మారుతాయి అభివృద్ధి జరుగుతాయి అంటూ మాత్రం ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు। బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కొంతమందికి నచ్చితే కాంగ్రెస్కి పట్టం కడతాము కాంగ్రెస్కి ఈసారి అవకాశాన్ని ఇచ్చి చూద్దాము అంటూ మాత్రం కొంతమంది ఓటర్లు చెప్తా ఉన్నారు। కెమెరా పర్సన్ తేజాతో రవితేజ జీ న్యూస్ హైదరాబాద్।